అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎంతో హడావుడిగా చేసుకున్న పనులన్నీ మీతో నేను చాలా నిదానంగా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. అన్నట్టు ఈ వీడియోకి నేను 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో అడిగినట్టుగా అంటే ఆ వీడియోకి 500 లైక్స్ ఇచ్చారండి. లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే 2 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. అంటే వీడియో తీసిన మార్నింగ్ రోజు కూడా కొద్దిగా వర్షం పడుతుంది అన్నట్టు. మా పైన వర్షపు నీళ్ళన్నీ అక్కడ ఆగిపోయినాయండి. అక్కడికి వెళ్ళి కొద్దిగా క్లియర్ చేసేపాటికి పైన ఆగిపోయిన వాటర్ అంతా ఇలా మెట్ల ద్వారా అంతా కిందకి చాలా ఫోర్స్గా ఇలా వచ్చేసినాయి. అంటే ఆ రోజు ఆ నీళ్ళని ఒకేసారి ఫోర్స్గా రావటం వల్ల ఈ పోర్టుకో నుంచి అటువైపు సందులోకి అలానే ఇంట్లోకి చాలా ఫాస్ట్గా వాటర్ అంతా వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ అంతా నేను క్లీన్ చేస్తున్నాను. కానీ టైంకి అయితే కనుక పిల్లలు లెగలేదు కాబట్టి ఈ పని అనేది చాలా ఫ్రీగా చేసుకుంటున్నాను. వాళ్ళు కనుక లేస్తే కనుక బయటకు వచ్చి ఆడేవారు. మీరు ఒకటి గమనించారా, మనం ఎలా మారిపోయామో, అంటే మన పనుల్ని మనం ఎలా చేంజ్ చేసుకున్నామో. అమ్మ వాళ్ళ కాలంలో అయితే కనుక చక్కగా పొద్దునే లేచి వాకిలి ఊడ్చుకొని ఎంత పెద్ద ముగ్గులు వేసినా సరే ఒంగోని ముగ్గులు వేసేవాళ్ళండి. అసలు కూర్చొని వేసేవాళ్ళు కాదు. అలానే కొన్ని పనులను అంటే ఇలాంటి పనులు చేసే చోట చీపురు యూజ్ చేయటం, ఇల్లు తుడిచేటప్పుడు క్లాత్తోనే ఇల్లు తుడుచుకోవటం, బట్టలు ఉతకటం, ఆరేయటం, మజ్జిగ చేయటం, అంటే చిన్న చిన్న పనులైనా సరే రోటిలో పిండి రుబ్బటం, రోటి పచ్చళ్ళు చేయటం, ఇలాంటివన్నీ అమ్మ వాళ్ళు చేసేవారు. కానీ వాళ్ళు ఆ పనులు చేయటం వల్లే వాళ్ళ బాడీకి మంచి ఎక్సర్సైజు, హెల్దీ అండ్ ఫిట్గా ఉండటానికి ఈ పనులే కారణం అనుకుంటాను. కానీ మనం ఈ పనులు మొత్తాన్ని స్కిప్ చేసేసాం కదా. అందుకనే మన హెల్త్ ఇలా ఉంటుందేమో ఒక్కోసారి, అంటే అలా నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఆ పనులన్నీ తీరిగ్గా చేసుకోవటం అస్సలు కుదరదు కదా. కానీ కొన్ని పనులన్నా చేయడానికి మనం ట్రై చేద్దాం. నేనైతే కనుక మజ్జిగ చేయటం కానీ, క్లాత్తో ఇల్లు తుడవటం, లేదా ఇలాంటి చోట చీపిరిని యూజ్ చేయటం, రోటి పచ్చళ్ళు చేయటం, ఇలాంటి వాటికి అంటే ఇలాంటి పనులకు నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఏ పనులు ట్రై చేస్తారో నాతో ఒక చిన్న మెసేజ్ చేయండి. వర్షం కూడా దాదాపుగా తగ్గిందండి ప్రస్తుతానికి. లోపలంతా నీట్గా క్లీన్ చేసేసి బయట కూడా శుభ్రం చేసేసాను. సన్నగా తుప్పురు పడుతుంది కదా. ఇక బయట అయితే కనుక ముగ్గు వేయలేదు. వేస్తే కనుక మళ్ళీ వర్షం పడి ఇంటి ముందు మొత్తం మళ్ళీ చిరాగ్గా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నీట్గా తుడిచేసేసి బయట మాత్రం ఇలా వదిలేశాను. ఈ చల్లటి వాతావరణంలో బయట మొక్కల దగ్గర మాత్రం అలానే ఉండాలి అనిపించింది. అలానే ఉంటే ఇంట్లో పనులు కూడా అలానే ఉంటాయి కదా. ఇక లోపల కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అంటే ఊడ్చేసేసి క్లీన్ చేసి పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. ఈ వర్షానికి నేను బయట కంపోస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటా కదండి, కూరగాయల వేస్ట్తో. ఆ బాక్స్ కూడా కొద్దిగా తడిచింది. అలా తడిచిన దాన్ని వదిలేస్తే కనుక కంపోస్ట్ మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి మొత్తం అంటే కింద ఒక కవర్ వేసేసి ఆ కంపోస్ట్ మొత్తాన్ని వేసేసాను. కానీ మొత్తం తడవలేదు, కానీ వదిలేస్తే మాత్రం మళ్ళీ మొత్తం తడిచిపోయి మొత్తం బురద బురదగా అయిపోతుంది అని చెప్పేసి ముందు దీన్ని క్లియర్ చేద్దాము అని చెప్పేసి ఈ పని అయితే నేను కనుక స్టార్ట్ చేశాను. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు కదా. ఒక 1 మంత్ లేదా 1.5 మంత్ బ్యాక్ నేను దీంట్లో కూరగాయల వేస్ట్ మొత్తాన్ని వేసేసి అలా ఉంచానండి. కానీ ఇప్పుడైతే కనుక ఆ వేస్ట్ మొత్తం దీంట్లో కలిసిపోయి చక్కగా ఇలా మట్టిగా అయిపోయింది. కంపోస్ట్ మాత్రం చాలా నీట్గా అయ్యింది. అంటే దీంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ ఉంటే మాత్రం తీసి పక్కన పడేసేసి ఇప్పుడు ఈ కంపోస్ట్ మొత్తాన్ని బయట నేను కూరగాయలు పెట్టడానికి టబ్స్ని పెట్టా కదా, ఆ టబ్స్ కూడా ఖాళీ అయినాయి. ఈ కంపోస్ట్ మొత్తాన్ని అంటే దాంట్లో వేసేసి, అంటే ఆ టబ్స్లో వేసేసి మళ్ళీ ఏవైనా కూరగాయల మొక్కలు పెడదాము అని చెప్పేసి ఈ టబ్స్ మొత్తాన్ని ఇట్లా ఫిల్ చేశాను.
అంటే లాస్ట్ ఇయర్ నేను కాకరకాయ మొక్కలు పెట్టాను. చక్కగా కాకరకాయలు కాసినాయి. టమాటాలు పెట్టాను. అలానే ఈ 2 అంటే టబ్స్‌లో పెడదాము అని చెప్పేసేసి, అంటే వేసిన మొక్కలు కొద్దిగా బలంగా ఉంటాయి అని చెప్పేసి ఆ కంపోస్ట్ మొత్తాన్ని ఆ 2 టబ్స్‌లో మాత్రమే వేశాను. ఇక ఇక్కడైతే కనుక మొత్తం క్లీన్ చేసేస్తే కనుక ప్రస్తుతానికి పిల్లలు కూడా లేచారు. వాళ్ళు లేచి బ్రష్ చేస్తున్నారు. వాళ్ళ కోసం టిఫిన్ వేద్దాము అంటే దాదాపు టైం కూడా చాలా అయింది. అంటే ఫ్రిడ్జ్‌లో దోసపిండి ఉంది కానీ దోసలు వేద్దాము అనుకున్నా చాలా టైం పడుతుంది. చాలా ఫాస్ట్‌గా ఉప్మా చేసి మాత్రం ఇచ్చేద్దాము. దోసపిండి రేపు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి అన్నట్టు మీ అందరికి ఒక చిన్న మాట లేదా ఒక చిన్న టిప్ అనుకోవచ్చండి. ఉప్మా చేసేటప్పుడు ఉప్మా ముద్దగా ఉంటుంది. లేదా సేమియాతో ఉప్మా చేసినా సరే పొడి పొడిలాడకుండా ఉంటుంది కదా. అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఉప్మా చేసే ముందు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసేసి సేమియా కానీ లేదా బొంబాయి రవ్వ కానీ లైట్గా ఫ్రై చేయాలండి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే కనుక, అంటే అలా ఫ్రై చేసిన రవ్వతో ఉప్మా చేస్తే ఉప్మా చక్కగా పొడి పొడిలాడుతూ అలానే మంచి టేస్ట్ కూడా వస్తుంది. అంటే ఒక కొత్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే కనుక ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవే తింటాను అన్నట్టు మనం వారంలో ఒక 2 రోజులైనా సరే ఫ్రూట్స్ తినే అలవాటు చేసుకుంటే కనుక ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే అలవాటు చేస్తాం. ఎందుకంటే మనం ఇంత హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా పెడుతూ ఉంటాం కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారానికి 2 రోజులు ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఇక ఇవి తినేసిన తర్వాత ఈ పని అనేది స్టార్ట్ చేశాను. ఎక్కువగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక ఫ్రెష్ లుక్ ఉండాలి అంటే కనుక మనం వాడే టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, సోఫా కవర్స్ కానీ, నాప్కిన్స్ ఏవైనా సరే వాటిని చేంజ్ చేస్తే మాత్రం ఇంట్లో ఒక ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనైతే కనుక ఈ బెడ్షీట్స్ మార్చేసేసి పిల్లో కవర్స్ కూడా మార్చేస్తున్నాను. ఎలానో మారుస్తున్నాను కాబట్టి నేను ఒక చిన్న వీడియో కూడా షూట్ చేసుకున్నానండి. అంటే ఈ వర్క్ చేస్తూనే ఇవన్నీ అంటే నేను చేసే ఈ పనులు మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ పనులు చేస్తూ ఒక పక్క వీడియో కూడా షూట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను 5 డేస్కి ఒకసారి కానీ లేదా వీక్లీ వన్స్ కానీ ఈ బెడ్షీట్స్ అలానే పిల్లో కవర్స్ మార్చేస్తూ ఉంటాను. టవల్స్ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అది నాకు అలా అలవాటు అయిపోతూ వచ్చింది. ఈ దుప్పట్లు అయితే కనుక 15 డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇవైతే కనుక నీట్గానే ఉన్నాయి కాబట్టి వీటిని మాత్రం ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందు ఇల్లు నీట్గా ఉండటానికి, అంటే ఇల్లు నీట్గా ఉంది చూడగానే అని ఒక పాజిటివ్నెస్, అంటే పాజిటివ్ లుక్ ఎదుటి వాళ్ళకి రావాలి, అలానే మనకి ఉండాలి అంటే కనుక ముందుగా మనం ఇంట్లో మెయింటైన్ చేయాల్సింది క్లాత్స్కి సంబంధించి దుప్పట్లు, పిల్లో కవర్స్ ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడం. అలానే మనం వాడిన టవల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చక్కగా తుడుచుకున్న తర్వాత బయట ఆరేసేసి ఆరిన టవల్స్ని మాత్రం చక్కగా ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేసుకోవటం. అలానే కిచెన్లో వాడే ఈ నాప్కిన్స్ కానీ లేదా టర్కీ టవల్స్ కానీ గ్రైండర్ మీద మిక్సీ మీద వేసే క్లాత్స్ కానీ 5 డేస్కి ఒకసారి తీసి మారుస్తూ ఉంటుంటే కనుక, అంటే వీటితో పాటు డోర్ మ్యాట్స్ కూడా వీక్లీ వన్స్ తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే ఇల్లు మాత్రం చూడగానే చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఇవి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అయ్యి చూడండి. ఇల్లు చక్కగా నీట్గా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి వీటిని నీట్గా ఉంచుకుంటే ఇల్లు సగం వరకు నీట్గా ఉన్నట్టే. ఇక బయటైతే కనుక కొద్దిగా వర్షం పడుతూ ఉంది. పిల్లలైతే కనుక ఆడుకుంటామని చెప్పి బయటికి వెళ్ళారు. అంటే పూర్తిగా బయట కాకపోయినా సరే మా బిల్డింగ్ కిందే ఆడుకోవడానికి బాగా ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆడుకుంటాము అని చెప్పేసి బయటకు వెళ్ళారు. వాళ్ళ కోసం కొద్దిగా జ్యూస్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు హెల్తీ ఫుడ్ మనం పెట్టడానికి వాళ్ళకి తినడానికి కూడా కుదరదు కదా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్కువగా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. కృష్ణమ్మకు చెప్పమ్మ కష్టం కలిగించొద్దని. ప్రస్తుతానికి విజయవాడలో పరిస్థితి అయితే కనుక ఇలా ఉందండి. నాకు వచ్చిన వీడియోస్ నేను చూస్తున్నాను. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, మీరు ఉన్న చోట సేఫ్గా ఉన్నారా, అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చినాయా, అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారని చెప్పేసి నాకు చాలామంది మెసేజెస్ చేశారండి. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలానే మీతో పాటు అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలామంది ఎలా ఉన్నారు, అంతా సేఫ్గానే ఉన్నారని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాటి అన్నిటికీ అంటే మీరు ఇచ్చిన మెసేజెస్కి రిప్లై ఇస్తూ, వాళ్ళు చేసిన ఫోన్స్కి ఆన్సర్ చేస్తూ ఒక 1 అవర్ మాత్రం అలా టైం అనేది గడిచిపోయింది. ఇక విశాల్ వాళ్ళకి జ్యూస్ చేస్తున్నానని చెప్పా కదా, ఇప్పుడు వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చాను. అంటే వాళ్ళు కిందకి వెళ్ళారు కదా, పిలవగానే వచ్చేసారు. వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చేసి నేను కూడా ఈ జ్యూస్ తాగేసేసి మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తాను. కానీ ఈరోజు వంట మాత్రం చాలా లేట్గా స్టార్ట్ చేశానండి. బయట వాతావరణం చల్లగా ఉంది. ఇక వీళ్ళు కూడా కొద్దిగా చికెన్ బిర్యానీ చేయమన్నారు. మార్నింగ్ అయితే కనుక కొద్దిగా చికెన్ తెప్పించేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే మసాలా మొత్తం పట్టించేసి చాలా సింపుల్గా మసాలా కొద్దిగా తక్కువగా వేసేసి చికెన్ బిర్యానీ అనేది చేశాను. బిర్యానీ కొద్దిగా కలర్ఫుల్గా ఉండటానికి ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదంటూ ఉంటారు. నేనైతే కనుక కొద్దిగా నేతిలో కారం వేసేసి దాన్ని కొద్దిగా వేడి చేసేసి అంటే కారం వేసిన నెయ్యిని మాత్రం ఈ బిర్యానీ మీద వేసేస్తాను. కానీ తర్వాత చూస్తే మాత్రం ఫుడ్ కలర్ ఎలా ఉంటుందో ఆ లుక్కే ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి అంటే నేను చేసిన ఇటు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ అయితే కనుక అయిపోయింది. అందులో ఈ మట్టి పాత్రలో బిర్యానీ మాత్రం ఒక మంచి టేస్ట్, ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక భోజనాలు చేసేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 5:30కి బయట వాతావరణం అయితే కనుక ఇలా ఉంది. మబ్బులు పట్టేస్తున్నాయి. ఇక వర్షం పడదు అని అనుకుంటున్నాము ఈరోజు అయితే కనుక. ఇంకా పిల్లలకి తినడానికి ఏదైనా చేద్దాము అంటే ఇంట్లో అంటే పచ్చి శనక్కాయలు ఉన్నాయి. ఆ పచ్చి శనక్కాయల్ని ఉడకబెట్టి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ పని అనేది స్టార్ట్ చేశాను. ఇక వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారండి. ఆయనకైతే కనుక టీ పెట్టి ఇచ్చేస్తున్నాను. కానీ టీలో కొద్దిగా బెల్లం, ఆ బెల్లంతో పాటు సొంటి పొడి కూడా, అంటే అల్లం లేనప్పుడు మాత్రం ఒక చిటికెడు సొంటి పొడి మాత్రం నేను వేస్తాను టీలో. అన్నట్టు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను అడిగాను కదా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని, తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడే మాత్రం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.